సగ్గుబియ్యం జావ ఎండాకాలం సలువ చేసిద్ది, ఎవరైనా తాగొచ్చు. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు అన్నమాట, డ్రై ఫ్రూట్స్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గో. ఇలా నానబెట్టుకోవాలి ఒక గంట పాటు. నానబెట్టుకున్న ఇవి నాన్ని మెత్తగా నాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. పెసరపప్పు మెత్తగా ఉడకబెట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకొని సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటుండాలి, లేకపోతే ఊగినే అడుగంటుతాయి సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఉడికినాయి, ఇలా ఉడికితే చాలు. పప్పు కూడా ఉడికింది. ఈ పప్పు సగ్గుబియ్యం వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. నేను షుగర్ వేస్తున్నాను. పంచదార కరిగినాక కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొన్ని పోసుకోవాలి, ఒక గ్లాసు. సగ్గుబియ్యం జావ ఎండాకాలం సలవ చేసిద్ది, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా తాగొచ్చు. అది పడుతుంది ఎక్కడ వండితే ఆడ కదా. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలి. తీసుకురా. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకుంటే మన జావ రెడీ.